జయహోమాత. అమ్మచే ప్రభావితులు. రచన శ్రీ కొండముది సుబ్బారావు అన్నయ్య గారు. వ్యాసం 56. అమ్మ బడి. చతుర్విధా భజంతే మాం జనా సుకృతినోర్జున ఆర్తో జిజ్ఞాసురర్ధార్థి జ్ఞానీ చ భరతర్షభ తేషాం జ్ఞానీ నిత్యయుక్త ఏకభక్తిర్విశిష్యతే ప్రియో హి జ్ఞానినోత్యర్థం అహం సచ మమ ప్రియ. గీత 7వ అధ్యాయం 16-17 శ్లోకాలు. అర్జున, నన్ను సేవించే పుణ్యపురుషులు 4 రకాలు. ఆపదలో ఉన్నవారు, ఆత్మతత్వం తెలుసుకోగోరేవారు, సిరి సంపదలు కోరేవారు, ఆత్మజ్ఞానం కలిగినవారు. ఈ నలుగురిలో నిత్యము భగవంతుణ్ణి భక్తితో భజించే ఆత్మజ్ఞాని అత్యుత్తముడు. అలాంటి జ్ఞానికి నేను, నాకు అతను ఎంతో ప్రియులం కావడమే దీనికి కారణం. ఆయన రాత్రి 9 గంటల సమయంలో చీకటిలో 4 రోడ్ల కూడలిలో నిల్చున్నారు. అతని వయసు 80 సంవత్సరాల పైమాటే. ఒక జాతీయ బ్యాంకు విశ్రాంత జనరల్ మేనేజర్. ఎవరి కోసమో ఎదురు చూస్తున్నారు. ఇంతలో దంపతులిద్దరూ వీరి ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. వారి కోసమే ఈయన ఇలా వాకిట్లో నుంచున్నారన్నమాట. ఈయన తన వయస్సును కూడా మరిచి రండి రండి అని సాదరంగా వారిని ఆహ్వానించారు. ఇంటి లోపలికి తోడ్కొని వెళ్ళారు. నిజానికి ఆయన తెలిసిన వారి ఇంట్లో పెళ్లికి వెళ్తున్నారు. ఆ వచ్చిన వారు ఆయన పనికి అడ్డే. కానీ ఆయనలో ప్రేమ, వాత్సల్యం తప్ప ఎలాంటి విసుగు కనపడటం లేదు. వారిని సుఖాసీనులు చేసి యోగక్షేమాలు అడిగి వారు వచ్చిన కారణం తెలుసుకొని వారికి తగు సమాధానం చెప్పారు. వయోభేదం చూడకుండా, హోదాలు గమనించకుండా, అంతస్తులు లెక్క చేయకుండా ఆయన వచ్చిన దంపతులకు అతిథి మర్యాదలు చేశారు. రాత్రికి వాళ్ళింట్లో భోజనం చేయమని బలవంతం చేశారు. వారు కాదు అంటే కనీసం మజ్జిగైనా త్రాగమని బలవంతం చేసి త్రాగించారు. వాళ్ళు వెళ్ళిపోతుంటే మళ్ళీ వీధిలోకి వచ్చి వారిని సాగనంపారు. ఆ వచ్చిన దంపతులు ఆయన ఆతిథ్యానికి సంతుష్టులై కృతజ్ఞతాపూర్వకంగా శిరస్సు వంచారు. అది ఒక సంఘటన. అయితే మరో సంఘటన చూద్దాం. ఈ దంపతులు ఆ ఇంటికి వచ్చి గంటకు పైగా అయింది. ఆ ఇంటి ఆయనను పని మీద కలవటానికి ఆ దంపతులు ఆ ఇంటికి వచ్చారు. ఆ సమయానికి ఆయన వేరే పని మీద బయటకు వెళ్ళడంతో ఆయన కోసం ఎదురు చూస్తూ కూర్చున్నారు ఆ వచ్చినవారు. గంటైనా బయటకు వెళ్ళిన ఆయన రాలేదు. భోజనం సమయం మించిపోతున్నది. కానీ ఆయన రాకుండా వెళ్ళిపోతే బాగుండదని ఆ వచ్చిన దంపతులు ఆయన కోసం ఎదురు చూస్తూ అలాగే కూర్చున్నారు. సమయం 1 గంట దాటింది. ఆకలితో నకనకలాడుతూ అలాగే కూర్చున్నారు వారు. ఎట్టకేలకు బయటికి వెళ్ళిన ఆయన ఇంటికి తిరిగి వచ్చారు. ఆ దంపతులు వచ్చిన పని కొనసాగిస్తూనే ఆయన గారు ఈ దంపతులు భోజనం చేయలేదని గమనించి వారికి భోజనం ఏర్పాట్లు చేద్దామని ప్రయత్నించారు. కానీ ఆ ఇంటామె అందుకు సహకరించలేదు. ఆ గృహస్థుకి ఏం చేయాలో తోచక వారికి తన కూతురు తినే బిస్కెట్లు పెట్టి తృప్తిపడ్డారు. పైన 2 సంఘటనలు వివరించాను. ఒకటి, అమ్మ ఒడిలో పెరిగి అమ్మ బడిలో నేర్చిన అదృష్టవంతుని ఇంటి వాతావరణం. మరొకటి, ఆ అదృష్టానికి నోచుకోని వాని ఇంటి వాతావరణం. ఆ అదృష్టవంతుడు సోదరుడు శ్రీ బొప్పూడి రామబ్రహ్మ అన్నయ్య గారు. అమ్మ ఒడిలో అమ్మ బడిలో పెరిగి ఒదిగి ఉండటమే తెలిసిన మహోన్నత వ్యక్తి అన్నయ్య. 5 దశాబ్దాల పైగానే అందరింటితో అన్నయ్య అనుబంధం. నీకున్నది తృప్తిగా తిను, ఇతరులకు ఆదరంగా పెట్టుకో, అంతా వాడే చేస్తున్నాడనుకో అన్న అమ్మ మాటలను అక్షరాలా ఆచరిస్తున్న ఆదర్శమూర్తి అన్నయ్య. విశ్వజనని పరిషత్, విద్యా పరిషత్ ఉభయ సంస్థల అధ్యక్ష స్థానం వహించి సంస్థల అభివృద్ధి పరుగులు పెట్టించారు. ముఖ్యంగా మాతృశ్రీ ఓరియంటల్ కళాశాల అన్నయ్యకు ఆరోప్రాణం. దానికి జవసత్వాలు కూర్చాలని అన్నయ్య తాపత్రయం, అకుంఠిత దీక్ష. చేయెత్తు మనిషి, సముద్రమంత హృదయం, పాలకడలి వంటి మేధాకల అన్నయ్య ఏ పదవికైనా అలంకారం. ఆంధ్ర బ్యాంకులో జనరల్ మేనేజర్ అయినా, అమ్మ సంస్థలకు అధిపతి అయినా ఆయన అమ్మ బిడ్డడే. ఎవరినైనా అన్నయ్య, అక్కయ్య అనగల సంస్కారం ఆయన సొత్తు. వారికి వయోభేదం కూడా లేకపోవటం వీరి విశిష్టత. అమ్మ సిద్ధాంతాలను అన్ని కార్యక్రమాలకు అన్వయించటం అన్నయ్య గారిలో చూసినంత మరెక్కడా చూడలేదు. ఈ వ్యాసకర్త అందుకు ప్రత్యక్ష సాక్షి. అన్నయ్య గారు ఆంధ్ర బ్యాంక్ జనరల్ మేనేజర్గా ఒకసారి శాఖాధిపతుల సమావేశంలో ప్రసంగించి
అమ్మ మాటలను బ్యాంక్ మేనేజర్ విధి నిర్వహణలో అన్వయించి చెప్పిన విధానం అద్భుతం. నీ ఇష్టం నాన్న అంటూ తన ఇష్ట ప్రకారం బిడ్డలను నడిపే అమ్మ విధానం మేనేజర్లకు అవశ్య ఆచరణీయం అని వారు చెప్పిన మాట ఇంకా చెవులలో గింగురుమంటున్నది. ఈ రోజున అన్నయ్య అమ్మ బిడ్డలను లక్ష్యం వైపు నడిపే విధానం అమ్మ ప్రభావమే అనేది నిస్సంశయం. అమ్మ అవతార పరమార్థం పూర్తిగా నెరవేరిందా? అమ్మ బిడ్డలందరూ అమ్మ సందేశాన్ని అవగాహన చేసుకున్నారా? అందరూ లోపరహితులైనారా? ఏమో చెప్పలేం. కానీ అన్నయ్య లాంటి వ్యక్తులు ఈ సందేశ నేపథ్యంలోనే జీవితం గడుపుతున్నారు. విశ్వ కుటుంబంలో అందరూ సోదరి సోదరులే. నీకున్న దాంట్లో తృప్తిగా తిని ఇతరులకు ఆదరణగా పెట్టుకోవడంలోనే ఎంతో రుచి అన్న భావనలు మాత్రం అమ్మ బిడ్డలందరిలో బలంగా నాటుకుందని మాత్రం ఈ అన్నయ్యను చూసి చెప్పగలం. అమ్మ అవతారం పరమార్థాన్ని వివరిస్తూ రామకృష్ణ అన్నయ్య ఇలా అంటారు: మానవుడు ఎట్లా ఉండాలో, మానవుడు ఎట్లా జీవిస్తే తనకు శాంతి ఆనందం కలుగుతాయో, ఎట్లా ప్రవర్తిస్తే తన వలన లోకానికి శాంతి ఆనందాలు సమకూరుతాయో అమ్మ ఆచరణపూర్వకంగా లోకానికి ప్రబోధించింది. సాటి మానవుడి పట్ల ప్రేమపూర్వకంగా ప్రవర్తించడానికి అవసరమైన మౌలిక జ్ఞానాన్ని అమ్మ సుస్పష్టంగా ప్రబోధించింది. ఆ ప్రబోధాలు ఆచరిస్తున్న అన్నయ్య బాటలో మనందరం నడవాలి. జయ హో మాత. వ్యాసం 57. వేద శిరోమణి. అనన్యాశ్చింతయంతో మాం ఏ జనాః పర్యుపాసతే తేషాం నిత్యాభియుక్తానాం యోగక్షేమం వహామ్యహం. గీత 9వ అధ్యాయం 22వ శ్లోకం. నేను తప్ప వేరే ధ్యాస లేకుండా ఎవరైతే నిరంతరం నన్నే స్మరిస్తూ ఉంటారో, నిత్యం నాయందే ఎవరైతే లీనమై ఉంటారో వారి యోగక్షేమాలకు నేనే బాధ్యత వహిస్తాను. మడుగులో కాళీయు మౌళిపై నాట్యంబు సలిపిన గోపాల చక్రవర్తి, మల్లుడు చాణూరు ప్రల్లదం బడిచిన పిల్ల వస్తాదు వ్రేపల్లె జోదు, పేష్కత్తితో నిండు పేరోల గంబున కంసుగూల్చిన జగత్కారణుండు, తులువయవు శిశుపాలు తలను ఖండించిన శాంతిప్రియుడు విశ్వాత్మకుండు. పూజ్యమాతగా జిల్లెళ్ల మూడియందు అవతరించెను పూర్ణ ప్రేమాకృతిగను, దూరువారల సైతంగారవించు కోపమెరుగదు శిక్షించు కోర్కెలేదు, ధన్యులౌదురు అమ్మ సందర్శనమున కాలమెటులుండునో వేగ కదలిరండు. ఎవరిది భావపరంపర? అమ్మను యదువంశ భూషణుడుగా గుర్తించిన యోగపుంగవుడు, అంతరనేత్రం గల జ్ఞాని. ఆయన మనందరి సోదరుడు శ్రీ యార్లగడ్డ రాఘవయ్య గారు. వారు అమ్మను కృష్ణ భగవానుడిగా సంభావించారు. యాదవాన్మయ భూషణుండు ఈ రీతి అమ్మయ్యై వెలసెననుచు మోదమున విభుదులనగా విని పొంగిపోదునే కరుణామయ్యి. అలా అమ్మను కృష్ణ పరమాత్మగానే చూసి మురిసిపోయారు రాఘవయ్య గారు. అమ్మను కృష్ణ పరమాత్మతో పోలుస్తూ ఈ విధంగా కీర్తించారు: యమునా జలంబుల నక్రూరునకు దివ్య దర్శనం విడిన సుదర్శనుండు, సౌందర్య గతి కుబ్జను తీర్చిదిద్దిన ఇంద్రజాల మహేంద్రుడద్భుతుండు, కడుభక్తి గజమాల నిడిన మాల కారు కరుణబ్రోచన జగత్కారుణుండు, మధురాపురిని ప్రేమ సుధలచే ముంచిన జగదేక మోహన చక్రవర్తి, మాతృరూపాన క్షుత్తును మాపుజేయ మధుర మంజుల దివ్య వాక్సుధలు జిల్క, ఉండే జిల్లెళ్ల మూడిలో రెండు మాయు దుఃఖాలు దర్శన మాత్రమునను. యార్లగడ్డ రాఘవయ్య గారు మొదటి చర్మచక్షులు కలవాడే. దురదృష్టం అంతే. వస్తుతః వీరు హరికథా గాయకులు. అమ్మ దగ్గర వీరు చాలాసార్లు హరికథా గానం చేసేవారు. వీరు వ్రాసిన పాటలు కొన్ని అమ్మ సంధ్యావందనంలో చోటు కలిగి ఉండడం అమ్మ అనుగ్రహంకు తార్కాణం. రాఘవయ్య గారిది సింగుపాలెం. రాఘవయ్య గారు అమ్మను కృష్ణుడిగా సంభావించారు. ఆ కారణంగా నేనేమో అమ్మ సింగుపాలెం గ్రామాన్ని బృందావనంతో పోల్చింది. అక్కడి స్త్రీలలో పురుషుల్లో ఎక్కువ మందిలో గోపికల భావాన్ని గమనించిందమ్మ. ఆ సింగుపాలెంలో యార్లగడ్డ రాఘవయ్య గారు చక్కని కవి పండితులు మరియు రైతు, భక్తి ప్రపత్తులు కలవారు. కవిత్వంలో కూడా మంచి ప్రావీణ్యం కలవారు. సింగుపాలెంలో కల రామాలయంలో రామునిపై ఎన్నో పద్యాలు రాశారు. అకస్మాత్తుగా జబ్బు చేసి రాఘవయ్య గారి 2 కళ్ళు కనిపించకుండా పోయాయి.
వైద్యం చేసినా విఫలమైంది. 1950 దశకంలో ఒకసారి చేబ్రోలులో నామ సంకీర్తనలో పాల్గొనేందుకు రాఘవయ్య గారు సోదరుడు యార్లగడ్డ భాస్కరరావు గారితో కలిసి వెళ్ళారు. అంతకుముందే కొందరు అమ్మ గురించి చెప్పటం వల్ల తిరుగు ప్రయాణంలో అమ్మను దర్శించటానికి జిల్లెళ్ళముడి వచ్చారు. అమ్మ ఆదరించి ప్రసాదం నోట్లో పెట్టింది. నారింజ తొనలవి, గింజలు వస్తే అలాగే తిన్నారు. అమ్మ మరలా తొనలు ఇస్తూ, గింజలు తీశానులే నాన్న అన్నది. అమ్మ అనురాగానికి రాఘవయ్య గారు ముగ్ధులైపోయారు. మరోసారి రాఘవయ్య గారు కొంచెం దూరంగా కూర్చున్నారు. అమ్మ ఆయన దగ్గరకు వచ్చి, నీవు రాలేవుగా నాన్న, నేనే నీ వద్దకు వచ్చాను అన్నది. అమ్మలోని ఆ వాత్సల్యామృతానికి మంత్రముగ్ధులైనారు రాఘవయ్య గారు. ఆ రోజుల్లో అచ్యుతుని రామకృష్ణ శర్మ గారు తాము స్వయంగా వ్రాసిన అష్టోత్తర శతనామావళి చదువుతూ కుంకుమార్చన చేసుకుంటుంటే రాఘవయ్య గారు కూడా మొదటిసారి అమ్మకు పూజ చేసుకున్నారు. ఆ పూజ చివర్లో అమ్మ మణిమయ కిరీటంతో సకలాభరణ భూషితగా మిరపపండు రంగు చీర, జరీగల రవిక ధరించి మేలిమి బంగారు కాంతిగల దేహంతో సింహాసనారూఢయై దివ్య మంగళ స్వరూపంగా దర్శనమిచ్చింది. శరీరం గగుర్పాటు చెందింది రాఘవయ్య గారికి. దర్శనం పూర్తయ్యే సమయానికి అమ్మ తన మెడలో మాల రాఘవయ్య గారి మెడలో వేసి చెరచెరా లోపలికి వెళ్ళింది. మరో సందర్భంలో అమ్మ సముద్రానికి వెళుతూ రాఘవయ్య గారిని కూడా తీసుకెళ్ళింది. ఆ కోలాహలం, ఆ సంరంభాలు, ఆనందోత్సవాలలో కేళి విలాసమూర్తి కృష్ణ పరమాత్మే అమ్మ అనే బలమైన నమ్మకం కలిగింది ఆయనకి. ఆ నమ్మకం కడదాకా కొనసాగింది. అమ్మ అంటే అపార నమ్మకం గల రాఘవయ్య గారు తనదైన కళ అయిన హరికథా స్వరూపంగా అమ్మ చరిత్రను అమ్మ సమక్షంలో వేద శిరోమణి హరికథ పేరుతో మొదటిసారి గానం చేశాడు. అమ్మ సన్నిధిలో స్థిర నివాసానికి కారణం ఆయన పుత్రుడు వెంకన్న. వెంకన్న శారీరక వికలాంగుడు, అమ్మను ఆరాధించే హృదయం గల ప్రత్యేకాంగుడు, అమ్మ దయ అనే అంగం గల అదృష్టాంగుడు, అమ్మ దగ్గర తన జీవితం గడపాలనుకున్న కోరికను తీర్చే తల్లిదండ్రులు అనే అంగం గల భాగ్యాంగుడు. వెరసి వెంకన్న సకలాంగుడు. వెంకన్న నిమిత్తంగా రాఘవయ్య గారి కుటుంబం జిల్లెళ్ళముడి అమ్మ సన్నిధిలో స్థిర నివాసం ఏర్పరచుకున్నారు. అమ్మ వెంకన్న అని పిలిస్తే అతను మహదానందపడేవాడు. అమ్మ తరచుగా వెంకన్న దగ్గరికి వెళ్ళేది. వెంకన్న కూడా అమ్మ పాదాలు తాకనిదే అన్నపానీయాలు ముట్టేవాడు కాదు. అమ్మ ఆదరణతో సంతృప్తి చెంది ఒక శివరాత్రి పర్వదినాన అమ్మలో ఐక్యమయ్యాడు. ఏ కారణంతో వచ్చినా నది మరలా వెనక్కి వెళ్ళలేదన్నట్లు రాఘవయ్య గారు జిల్లెళ్ళముడి వీడక చివరికి అమ్మను శాశ్వతంగా చేరుకున్నారు. జయ హో మాత.